బీఆర్ఎస్ రజతోత్సవానికి సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో రేపు సాయంత్రం అట్టహాసంగా సభ ప్రారంభం కానుంది. భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తారనే అంచనా మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు, భారీ ర్యాలీలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుడుతున్న సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించబోతున్న రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం జరగబోయే భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తారనే అంచనాతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సభ ప్రాంగణాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ సభ కోసం కాంగ్రెస్ నాయకులు సైతం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మా పార్టీ తరఫున తరలించే జనం కాకుండా స్వచ్ఛందంగా వచ్చే జనమే చాలా ఎక్కువగా కనబడతా ఉన్నారు. ఎక్కడికక్కడ గ్రామాల నుంచి ప్రజలు ఎవరికి వాళ్ళుగా ఈ సభకు పోవాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలనేటువంటి ఒక ఉత్సాహం రాష్ట్ర ప్రజల్లో ఉంది. నిజానికి ప్రజలకే కాదు, కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది. మీరు ఏం తంటాలు పడ్డా ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. 600 అయినా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తుంది. కాంగ్రెస్ ది మాటల ప్రభుత్వం తప్ప అది చేతల్లో అమలు చేయలేకపోయింది. కొత్త పథకాలు దేవుడరికి గాని ఉన్న పథకాల్ని కూడా ఇలా చేతులు ఎత్తినటువంటి పరిస్థితి ఉన్నది. మళ్ళీ కేసీఆర్ రావాలనేటువంటి ఆలోచనకు ప్రజలు వచ్చారు. రజతోత్సవ సభ కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు సన్నాహక సమావేశాలు, భారీ వాహన ర్యాలీలు నిర్వహించాయి. వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం పగడపల్లిలో ఎడ్లబండ్ల ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ ఆడుతూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. సూర్యాపేట నుంచి రైతులు చేపట్టిన ఎడ్లబండ్ల ర్యాలీని హనుమకొండలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ స్వాగతం పలికారు. ఎడ్లబండ్లపై ర్యాలీగా వచ్చిన రైతులను పూలదండలు, శాలువాలతో సత్కరించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. రజతోత్సవ సభ కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. అంటే గులాబీ జెండా శ్రేణులే కాకుండా సామాన్య ప్రజలు స్పందన ఎక్కున్నది. కారణం ఏంటంటే 16 మాసాల్లోపట్నే అధికారంలోకి వచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీ ఇంత అనతి కాలంలోపట్నే అబాస్ పాల్గొవడం అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో మాత్రం నాకు మొదటిసారి నేను వింటున్నాను. ఇంత తక్కువ కాలంలో పట్టినే ఈ ప్రభుత్వం పట్ల ద్వేషాన్ని పెంచుకున్నారు. అది కూడా మాకు చాలా గొప్పగా ఉపయోగపడుతున్నది. ఈ సభ తరలి వస్తున్నారు ప్రజలు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ రజతోత్సవ సభ గోడపత్రికను ఆవిష్కరించారు. సభ అనంతరం కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని స్పష్టం చేశారు. కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలకు మధ్య ఉన్న బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం బైక్ ర్యాలీని ప్రారంభించారు. రజతోత్సవ సభకు దాదాపు 10 లక్షల మంది తరలివస్తారని అంచనా మేరకు నిర్వాహకులు మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిళ్లు సిద్ధం చేశారు. దూరం నుంచి చూసేవారి కోసం సభ పరిసరాల్లో ఎల్ఈడీ తెరలను సైతం ఏర్పాటు చేశారు.